బిఐఎం 12 మీటింగ్కి వచ్చిన ధ్యాన మిత్రులందరికీ హృదయపూర్వక నమస్కారాలు. ఇంతకుముందు పత్రి సార్తో పాటు ట్రెక్కింగ్స్, ధ్యాన యజ్ఞాలు అంటూ చాలా ప్లేస్కి సార్తో ప్రయాణం చేయడం జరిగింది. మరి ఇప్పుడు ఈ బిఐఎం మీటింగ్స్ పేరిట మరి మనందరం ఇలా శక్తి క్షేత్రాల్లో కలుసుకోవటం, 3 రోజులు చక్కగా ధ్యానం చేయటం మరి ఎంతో అద్భుతంగా అనిపిస్తుంది. ఒక కొత్త శక్తిని తీసుకుని మళ్ళీ మనం ఇక్కడి నుంచి వెళ్తున్నాము. మరి అంటే ఒక పక్కన వర్క్ నడుస్తుంది, పిఎంసి డెవలప్మెంట్ గురించి అందరం కలిసి మాట్లాడుకుంటున్నాము, మరి శక్తి క్షేత్రాల్లో ధ్యానం చేస్తున్నాము. మరి ఈసారి ప్రత్యేకత ఏంటంటే శాఖాహార ర్యాలీ జరగటం అనేది మరి ఈ బిఏఎం 12 ప్రత్యేకత. ఆ శాఖాహార ర్యాలీ ఆలోచన వచ్చిన వెంటనే మరి ఇక్కడున్న మాస్టర్స్ని సంప్రదించినప్పుడు మాధవి గారు మరి వెనకుండి చక్కగా ఈ ర్యాలీని ఎంతో అద్భుతంగా నడిపించారు. ఆ ర్యాలీలో పాల్గొన్న ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలియజేసుకుందాం. మరి పిఎంసి డెవలప్మెంట్ గురించి మరి 2025లో లాస్ట్ ఇయర్ ఎన్నో కొత్త నిర్ణయాలు చేయటం జరిగింది. దానిలో భాగంగా కొత్తగా డైరెక్టర్స్ని తీసుకోవటం, ట్రస్టీస్ని తీసుకోవటం, డిస్ట్రిక్ట్ ఇన్ఛార్జెస్ని తీసుకోవటం, మరి అంటే అందరం కలిసి మనం ఒకరికొకరు సహకరించుకుంటూ సామూహికంగా ఈ ఛానల్ని అభివృద్ధి పరచాలని మరి ఎన్నో కొత్త నిర్ణయాలు తీసుకోవడం జరిగింది. ఎంతో కొత్త ఎనర్జీ పిఎంసికి యాడ్ అయ్యింది. మరి మాస్టర్స్ అందరికీ ఒకసారి గట్టిగా ధన్యవాదాలు తెలియజేసుకుందాం. మనం అడిగిన వెంటనే చక్కగా వాళ్ళు ఒప్పుకున్నందుకు. మరి ఈ వయసులో కూడా జక్క రాఘారావు గారు, హనుమంతరావు గారు, మరి అలాగే మన రామ్మోహన్ రావు గారు, ఇలాగా మరి ఆ వయసు సంబంధం లేకుండా వాళ్ళు ఈ వయసులో కూడా అంత కష్టపడుతున్నారు. సార్ లక్ష్యం మరి దాన్ని ముందుకు తీసుకెళ్ళటానికి, అలాగే మనందరం కూడా మన బాధ్యతగా మరి ఈ ఛానల్ ముందుకు వెళ్ళటానికి మన వంతు సహకారం మనం ఏదైతే చేయగలమో అది చేస్తూ చక్కగా మనకి ఈ టైంలో మనకు దొరికిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకుందాం, మన జన్మని సార్థకపరుచుకుందాం. అలాగే పిఎంసి ట్రస్ట్ అభివృద్ధికి అంబాసిడర్స్ పాత్ర చాలా చాలా కీలకం. మరి ఎంతో మంది అంబాసిడర్గా జాయిన్ అయ్యి వాళ్ళు చక్కగా ఈ బాధ్యతను నిర్వర్తిస్తున్నారు. మరి అలాగే ఇంకా మనం పెంచుకోవాల్సిన అవసరం ఉంది అంబాసిడర్స్ని. ఎందుకు అంటే పిఎంసి ట్రస్ట్ అనేది పిఎంసి ఛానల్కే కాదు, మరి పిఎస్ఎస్ఎం మూవ్మెంట్ కూడా సహకారాన్ని అందించాలని పత్రిసారి చెప్పడం జరిగింది. మరి అలా అందించాలి అని అంటే మన అంబాసిడర్స్ ఇంకా పెరగాలి. మరి అంబాసిడర్స్ అందరూ తలుచుకుంటే అది కష్టమేం కాదండి. సంవత్సరంలో ఒక 50,000 అంటే అందరి నుంచి కలెక్ట్ చేసి ఇవ్వగలిగిన వాళ్ళు ఇస్తారు. మరి లేకపోతే మిగతా వాళ్ళందరి నుంచి మనం చక్కగా పిఎంసి ఛానల్ గురించి చెప్పి మరి అందరికీ పిఎంసిని పరిచయం చేసి ప్రతి నెల మీరు 200, 300 దానికి సహకరించినప్పుడు మరి సార్ ఏదైతే చెప్పారో త్రిరత్నాలు అన్నారు, ధ్యానము, స్వాధ్యాయము, సజ్జన సాంగత్యము పిఎంసి ద్వారా చక్కగా అందుతుందండి. ఈరోజు ఎక్కడికి వెళ్ళకర్లా, ఇంట్లో కూర్చుని చక్కగా మరి కొత్త వచ్చిన వాళ్ళకి అందుతుంది. అలాగే ధ్యాన ప్రచారం కూడా ఎంతో అద్భుతంగా జరుగుతుంది. ప్రతి నెల కొంత ఆర్థికంగా సహకరించటము, మరి దాని ద్వారా మనం ఈ ధ్యాన ప్రచారంలో భాగస్వాములం అవుతాము, ఈ విశ్వ కళ్యాణంలో మరి మన వంతు సహకారాన్ని మనం అందించిన వాళ్ళు అవుతాము అని అంబాసిడర్స్ అందరికీ తెలియచేసినప్పుడు మరి అది అందరినీ ఇన్వాల్వ్ చేయటమే మనం చేయాలండి. వాళ్ళ వంతుగా వాళ్ళు సహకారాన్ని అందిస్తే ఎంతో అద్భుతంగా మనం ఈ ఛానల్ని ముందుకు తీసుకెళ్లొచ్చును. ఇంతకుముందు పిఎంసిలో చాలా తక్కువ మంది ఉండటంతో అక్కడ ప్రొడక్షన్ ఆ కార్యక్రమాలు చూడటము, బయటకు వెళ్ళే అవకాశం లేకపోయింది. అలా కమ్యూనికేషన్ గ్యాప్ రావటం వల్ల మరి మనకి కొన్ని విషయాలు మనం వెనకబడ్డాము. ఆ ధ్యాన మిత్రులతో మనకు ఆ కమ్యూనికేషన్ గ్యాప్ ఉండటం వల్ల ఇప్పుడు మన టీం పెరిగింది. చక్కగా డైరెక్టర్స్, ట్రస్టీస్ మరి జనాల్లోకి వెళ్ళటం జరుగుతుంది. మరి అంబాసిడర్స్ గురించి చెప్పినప్పుడు వాళ్ళకి వర్క్ చేయడం చాలా ఈజీ అవుతుందండి. ఇప్పుడు డైరెక్టర్స్, ట్రస్టీస్, డిస్ట్రిక్ట్ ఇన్ఛార్జెస్, అంబాసిడర్స్ అందరం కలిసి మరి చక్కగా మన వంతు సహకారాన్ని మనం అందిస్తే పిఎంసిని ఎంతో అద్భుతంగా మనం ముందుకు తీసుకెళ్లొచ్చును. ఇలాంటి అద్భుతమైన మీటింగ్లు ఎన్నో మనం చేసుకోవచ్చును. ఇక్కడ మనం ఎంజాయ్ చేస్తున్నాము, వర్క్ చేస్తున్నాము, 2 రకాలుగా జరుగుతుందండి. మరి చక్కని అవకాశం ఇది. మరి అందరూ కూడా మరి వారి వంతు సహకారాన్ని అందించాలని, మనందరం ఒక వసుదైక కుటుంబంలా ఈ మూవ్మెంట్ని, ఛానల్ని ముందుకు తీసుకెళ్లాలని కోరుకుంటున్నాను. నాకు ఇచ్చిన అవకాశానికి థ్యాంక్ యూ వెరీ మచ్. ముందుగా మన జగద్గురు అయిన బ్రహ్మర్షి పితామహ పత్రిజీ గారికి మరియు స్వర్ణమాల పత్రిజీ మేడంకి ఆత్మ ప్రణామాలు తెలియజేసుకుంటూ మరి ఇక్కడ విచ్చేసిన అంబాసిడర్స్కి, న్యూ అంబాసిడర్స్కి ఇచ్చిన మాస్టర్స్ అందరికీ కూడా ఆత్మ ప్రణామాలు.
మరి సార్ చెప్పింది ఏది కూడా ఇప్పటి వరకు జరగకుండా ఉండలేదు, అన్నీ జరిగాయి. మరి సార్ పిఎంసి బీబీసీ లెవెల్లో వెళ్తుంది అని చెప్పారు, అది తప్పకుండా అవుతుంది. కానీ అందులో మన భాగస్వామ్యం అవ్వడం ఎంతో చేసుకున్న మన అదృష్టం. కాబట్టి మనమందరము పిఎంసికి సపోర్ట్ చేద్దాము. థ్యాంక్ యూ.